పోలవరం పనుల పురోగతిని కళ్లుండి చూడలేని కబోదిలా వైసీపీ తయారైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కరపత్రిక సాక్షిలో పోలవరం పనుల పురోగతిపై విమర్శలు చేయడం దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు అధికారమిస్తే 2% పనులు మాత్రమే చేయగలిగారని, అలాంటప్పుడు ఆ పార్టీ పోలవరం పనుల గురించి మాట్లాడటం, విమర్శలు చేయడం విడ్డూరం కాకపోతే మరేమిటన్నారు. 2014-19 హయాంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోలవరం పనులు 72% పూర్తయిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 13% పూర్తి చేయగలిగామన్నారు. మొత్తంగా చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు 87% పూర్తయినట్లు మంత్రి వివరించారు. 2027 సంవత్సరం చివరికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యక్ష పర్యవేక్షణ, శ్రద్ధాశక్తులతో ఈ ప్రాజెక్టు నిర్దేశిత గడువు కంటే ముందుగా 2027 గోదావరి పుష్కరాలు నాటికి పూర్తి చేయాలని సూచించినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో లేదో చెప్పులేమని అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేసిన నాటి వైసీపీ ఇరిగేషన్ మంత్రులు, నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈరోజు మాట్లాడటానికి అనర్హులన్నారు. నాడు కేంద్రం రీయింబర్స్ చేసిన 3000 కోట్ల నిధులను మళ్లించేసి పోలవరాన్ని ముంచేసిన ఘనుడు జగనని దుయ్యబట్టారు. జగన్ విధ్వంసం చేసిన డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ను నేటికి పూర్తి చేయగలిగామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక ఏడాదిలోనే నిర్వాసితులకు 1894 కోట్లు విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పోలవరం ఎడమకాలువ పనులు పూర్తి చేసి 2026లో అనకాపల్లి వరకు నీరు ఇవ్వబోతున్నట్లు చెప్పారు.